బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు కృషి చేస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో వివిధ నామినేటెడ్ పదవులు పొందిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ఆత్మీయ సత్కారం స్థానిక శ్రీరామ్ నగర్లో దువ్వూరి ట్రస్ట్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరానికి చెందిన బ్రాహ్మణులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బ్రాహ్మణులకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తామని పునరుద్ఘాటించారు. తన ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం నగరంలోని ప్రధాన దేవాలయాల్లో 15 డైరెక్టర్లుగా పదవులు కల్పించిన ఘనత తనదేనని గుర్తు చేశారు. పేద బ్రాహ్మణులకు టిడ్కో ఇళ్లు కేటాయిస్తామని, రానున్న పుష్కరాల్లో బ్రాహ్మణ పురోహితులకు సముచిత స్థానాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్, రాజమహేంద్రవరం బ్రాహ్మణ ఆహ్వాన కమిటీ ప్రతినిధులు బమ్మిడిపల్లి వెంకటరమణమూర్తి, బోడెం రవికుమార్, దువ్వూరి గోపి, కల్లూరి వెంకటేష్, నిమిషకవి వెంకటేష్, కాళీపట్నం మణికంఠలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో పనిచేసిన పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఆత్మీయ కలయిక పేరిట సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక చందా సత్రంలో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. నగరపాలక సంస్థలోని వివిధ విభాగాలు, నగరపాలక సంస్థ పాఠశాలల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన సిబ్బంది, ఉద్యోగులు, అధికారులు ఈ ఆత్మీయ సమావేశానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా మీదుగా సాగే జాతీయ రహదారులపై ప్రమాదాలకు ఆస్కారం ఉండే బ్లాక్ స్పాట్లను జాతీయ రహదారుల అథారిటీ, పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్త తనిఖీ చేశారు. తనిఖీ నివేదిక ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై ఇన్ఛార్జి కలెక్టర్ వై మేఘస్వరూప్ ఆధ్వర్యంలో అధికారులు చర్చించారు. కలవచర్ల జంక్షన్, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, గైడ్ కాలేజ్, ఏవి అప్పారావు రోడ్ జంక్షన్, జేఎన్ రోడ్ జంక్షన్, ఐటీసీ సెంటర్ వంటి బ్లాక్ స్పాట్ల వద్ద అవసరమైన సైన్ బోర్డులు, రెడ్ స్టడ్స్, సర్వీస్ రోడ్లు, హైవే లైటింగ్ ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు హైవే అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. మినర్వా స్కూలు సమీపం, తూర్పు గోనగూడెం, చక్రద్వార బంధం రోడ్, నన్నయ్య యూనివర్సిటీ, దివాన్ చెరువు పండ్ల మార్కెట్, ఆటోనగరు, హౌసింగ్ బోర్డు కాలనీ, బుర్లంక, కడీపులంక, పొట్టిలంక తదితర ప్రాంతాల్లో హైవే లైటింగ్ ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ సూచించింది. దీనిపై స్పందించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ పలు ప్రాంతాల్లో సోలార్ హైవే లైటింగ్ ప్రతిపాదనలు బిడ్డింగ్ దశలో ఉన్నాయని, మిగిలిన ప్రాంతాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. మోరంపూడి వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన హైవే లైటింగ్ను త్వరలో క్రియాశీలం చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, ఆర్ఎండ్బి ఈఈఎస్ బివి రెడ్డి, ఆర్డీసీ ఈఈ రవీంద్ర, ఎన్హెచ్పిడి కృష్ణమూర్తి, డీఎస్పీ శ్రీకాంత్, ట్రాఫిక్ సిఐ నబీ, రవాణా, పోలీస్ అధికార శాఖల సంస్థల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమితులైన 3 న్యాయవాదులు పిఎల్ఎన్ ప్రసాద్, కె సునీల్ లియోనల్, కె రాణి, పిపి రాచపల్లి ప్రసాద్ తిలక్ రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే వాసు అభినందనలు తెలిపారు. నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, టీడీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ కొమ్మర్తి బాబ్జీ, ఉపాధ్యక్షులు నూకల శ్రీనివాస్, సభ్యులు హరికృష్ణ యాదవ్, మహదేవ్ తదితరులు పాల్గొన్నారు. బొమ్మూరుకు చెందిన మధులత దేవినిడి మేనేజ్మెంట్ స్టడీస్లో డాక్టరేట్ పొందారు. ఏపీలోని ఎంపిక చేసిన నగరాల్లోని రిటైల్ రంగంలో సేవల నాణ్యత అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించి డాక్టరేట్ సాధించారు. రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీవి మురళీ సోమేశ్వరరావు, జాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఏ నరసింహరావు మార్గదర్శకత్వంతో మధులత ఈ పరిశోధన చేపట్టారు. రాజానగర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల సాధన కోసం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అమరావతిలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణా తేజాలను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన సుమారు 1180 ఎకరాల ఈనాం భూములు రాజానగరం నియోజకవర్గంలో దశాబ్ద కాలంగా వివాదాల్లో ఉన్నాయని, 22A నిషేధిత జాబితాలో చేరడంలో రైతులు రిజిస్ట్రేషన్లు, అమ్మకాలు జరగక ఇబ్బందులు పడుతున్నారు. ఈ భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని అనగాని సత్యప్రసాద్ను కోరారు. ప్రసాద్ పథకం ద్వారా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాదాయ అభివృద్ధికి 36 కోట్లు మంజూరు చేయాలని, గోదావరి పుష్కరాల నాటికి నియోజకవర్గంలోని ఆలయాలను అభివృద్ధి చేయాలని, శ్రీ రంగనాథస్వామి దేవాలయ పునర్నిర్మాణానికి 60 లక్షలు మంజూరు చేయాలని, కనుమూరు మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి 20 కోట్లు మంజూరు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కోరారు. 63 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద మంజూరు చేయాలని కోరారు.